ఉడతా భక్తిగా ఈ సహకారం చేస్తున్నా, ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇది పెద్ద కార్యక్రమం కాకపోవచ్చు, కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి 10th గర్ల్స్ కు బాయ్స్ కు ఇంతవరకు మీకు సొంత ఆస్తి లేదు, కానీ మొట్టమొదటి సొంత ఆస్తి సైకిల్ రూపకంగా బండి సంజయ్ మీకు అందిస్తున్నాడు. ఇదే మొట్టమొదటి ఆస్తి మీకు. మొన్న కరీంనగర్ లో సైకిల్ మనం పంపిణీ కార్యక్రమంలో ఒక అమ్మాయి వచ్చింది, సార్ నేను 8th క్లాస్ నుంచి మా నాన్న దగ్గర గొడవ చేస్తున్నా సార్, సైకిల్ ఇవ్వాలి సార్, కానీ మొట్టమొదటిసారి మోడీ గిఫ్ట్ నాకు వచ్చింది సార్ అన్నారు. ఇంకో అమ్మాయి వచ్చింది, సార్ నేను పూరి గుడిసెలు ఉంటా సార్, మా అమ్మాయికి బట్టలు లేవు, బటన్ చినిపోతున్నాయి, కాళ్ళకు చెప్పులు లేవు, చాలా పేదరికం సార్, మేము గుడిసెలో ఉంటాం సార్, మా నాన్నకే సైకిల్ లేదు సార్, నాకు కొనిద్దామంటే మా ఫ్రెండ్స్ అందరూ ప్రైవేట్ స్కూల్లో చాలా మంది మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ సైకిల్ మీద పోతుంటారు సార్, నేను సైకిల్ కొనిమని అడుగుదామనుకుంటే మా నాన్నకే సైకిల్ లేదు, ఏ విధంగా బాధ పెట్టాలని చెప్పి లోపల ఆలోచిస్తున్నా సార్, మా నాన్నకే సైకిల్ లేదు, ఈరోజు మోడీ గారి గిఫ్ట్ పేరు మీద నాకు సైకిల్ వచ్చింది సార్, సంతోషం సార్ అన్న. మరి సైకిల్ నీకు కావన్నా మీ నాన్నకు కావన్నా అంటే, సార్ డే మొత్తం నేను దొరుకుతాను సార్, స్కూల్ కూడా నేను తీసుకుపోతా సార్, సాయంత్రం మాత్రం మా నాన్నకి ఇస్తా సార్ అంటుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలి, వాళ్ళ యొక్క స్ట్రెంత్ పెంచాలి, కష్టపడి వాళ్ళు చదువుతున్నారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ ఉదయం బయలుదేరుతారు మీరు, స్పెషల్ క్లాసెస్ ఉంటాయి 10th క్లాస్ వాళ్ళకు, ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, మార్నింగ్ ఆటోలో పోయే స్తోమతం నాకు లేదు, ట్రాన్స్పోర్టేషన్ సరిగా ఉండదు, మార్నింగ్ క్లాసెస్ మిస్ అవుతారు, ఈవినింగ్ క్లాసెస్ మిస్ అవుతారు, దీనివల్ల డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి. చాలా మంది హట్ అవుతున్నారు, అరే నేను క్లాసెస్ మిస్ అవుతున్నా, నాకు హైయెస్ట్ మార్క్స్ వస్తాయో రావో, కాబట్టి ఏం చేయాలి, చదివే పని చేస్తా అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆలోచించిన తర్వాతనే ఇవాళ మనం ఈ సైకిళ్లను ఇచ్చే ప్రయత్నం ఇలా చేస్తున్నాం. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు చదివే ప్రతి 10th క్లాస్ గర్ల్స్ బాయ్స్ అందరు కూడా సైకిల్స్ పుడుతున్నాయి. ఇవి మళ్ళా నాకు ఇచ్చిన అవసరం లేదు, కొత్త డౌట్ వచ్చింది అన్నట్టు. ఈ 10th అయిపోయినాక బుక్స్ కొంత కామన్ గా బుక్స్ ఇస్తున్నారు కదా వాపస్, సైకిల్స్ కూడా ఇచ్చిన సైకిల్స్ ఏమో సైకిల్స్ మీకే మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా సైకిల్ మీరే వాడుకోవచ్చు. దాన్ని సైకిల్స్ క్వాలిటీ సైకిల్స్ కు బతుకమ్మ చీరలక క్వాలిటీ లేని సైకిల్ కావు ఇవి, క్వాలిటీ ఉన్న సైకిల్ ఇవి, ఎక్కడ కాంప్రమైజ్ కాదు, ఇవి కాంప్రమైజ్ కాదు. ఎందుకంటే సరే ఈ గతంలో కూడా జిల్లాధికారులు ఉండే, ప్రభుత్వాలు ఉండే, ఇటువంటి సేవా కార్యక్రమాలు గతంలో చేయాలని ఉన్నప్పుడు కూడా చేయలేని పరిస్థితి, అధికారులు సహకరించేవాళ్ళు కాదు, అధికారులు సహకరిద్దామన్న ప్రభుత్వం ఒత్తిడి. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వేదిక కాదు, ఇది అధికారుల ద్వారా సైకిళ్ల పంపిణీ జరిగితే ఒక క్రమశిక్షణ నిజాయితీగా నిబద్ధతతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి విద్యార్థులకు సైకిళ్లు అందుతాయన్న ఉద్దేశంతో ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమాన్ని విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. గతంలో చేయలేకపోయినాం, ఇప్పుడు చేసే అవకాశం ఉంది కాబట్టి, అధికారులందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నాం. దీంతో పాటు ఇది మోడీ గిఫ్ట్. నెక్స్ట్ LKG నుంచి 6th వరకు ఈ సైకిళ్ల పంపిణీ ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఇస్తాం, నెక్స్ట్ 9th వాళ్ళు 10th కి వస్తే వాళ్ళకు కూడా ఇస్తాం సైకిల్స్. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదవండి, మీకు సైకిల్ ఇప్పించే బాధ్యత నాది. దాంతో పాటు LKG నుంచి, ఎందుకంటే ఇక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎంపీ ఉంటాను, ఎంపీగా ఉన్న రోజులు గ్యారంటీ ఇస్తా. దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ LKG నుంచి 6th వరకు కూడా ఇది మోడీ గిఫ్ట్. నెక్స్ట్ మోడీ కిట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మోడీ కిట్స్ అంటే ఒక్కొక్కరికి మంచి బ్యాగు, దానిలో ప్రభుత్వం 2 నోట్బుక్స్ ఇస్తున్నది, 6 సబ్జెక్టులు కాబట్టి 6 నోట్బుక్స్, పెన్సిల్స్, ఎరేజర్, ఒక స్టీల్ వాటర్ బాటిల్. మోడీ కిట్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది నేను సొంతంగా ఇవ్వడానికి నేను కోటీశ్వరంగా నాకు డబ్బులు లేవు, ఇది ఏ ప్రభుత్వ పథకం కూడా కాదు. కొంతమంది ఏదో పనుల కోసం నా దగ్గరికి వచ్చినప్పుడు, చాలా మంది పెద్ద పెద్ద కంపెనీలను కలిసినప్పుడు
వాళ్ళకి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క ఇబ్బందులు చెప్పినప్పుడు వాళ్ళు ముందుకొచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు వారి యొక్క సహకారంతో మాత్రమే ఈ సైకిల్స్ ఇస్తున్నది తప్ప ఇది నేను సొంతంగా ఇచ్చేది కాదు, ఇది ప్రభుత్వ పథకం కూడా కాదు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పాఠశాలలో విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. నేను కూడా మీలక కష్టపడుస్తున్నాను. నేను కూడా శిశు మందిర్ పాఠశాల చదివినప్పుడు ఫస్ట్ మేము కాపువాడలో ఉన్నప్పుడు ఉదయం లేచి